ప్రభాస్ గారి సినిమా అని చెప్పడానికి బాధేస్తుంది, సినిమా బాగోలేదని చెప్పుకోవడానికి బాధేస్తుంది. అంత దరిద్రంగా తీసాడు మారుతి. కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది, ఉందా ఇచ్చాడు, అంత మాత్రం ఇచ్చాడు. వన్ మెన్ షో ప్రభాస్ అని వన్ మెన్ షో చేశాడు. ప్రభాస్ గారిని వాడుకోవడం తక్కువ. రాదు 100% రాదు. ఎందుకంటే రాత్రి మిస్టేక్ జరిగింది, టికెట్లు పెట్టడం లేటు. సినిమా థియేటర్ ప్రభాస్ సినిమాకి మల్టీప్లెక్స్ లో ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ టైం నేను చూడటం. ఎందుకంటే టికెట్లు దొరకవు, ప్రభాస్ సినిమాకి టికెట్లు దొరకవు. అలాంటి టికెట్లు దొరికాయంటే సినిమా ఎలా ఉందో మనకు అర్థం. రాత్రి ఆల్రెడీ ప్రీమియర్స్ లో పడ్డా కొంచెం నేనైనా కాకపోయినా ప్రభాస్ ఫ్యాన్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారు అడ్రస్ అయితే పెట్టారు, కానీ ఫ్యాన్స్ వదిలేస్తే వీళ్ళు వేసేస్తారు. ఇప్పటికే 3 గంటల 9 నిమిషాలు సినిమా. ఇప్పటికే ఇంకా యాడ్ చేస్తే ఏం చేయాలా అన్నమాట కదా. పార్ట్ 2 పార్ట్ 1కే చాలా ఇబ్బంది పెట్టేసాడు. అసలు ప్రభాస్ దగ్గర సినిమా కాదు ఇది. ప్రభాస్ గారిని స్టోరీ ఎంచుకోవడం మిస్టేకే. ఓవరాల్ గా సినిమా నాకు నచ్చలేదు అన్న. అది బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని పక్కన పెడితే యావరేజ్ మూవీ కూడా అనిపించలేదు నాకు. 2 వరకు ఇవ్వచ్చు. అది కూడా అయితే కష్టం మీద. దయచేసి ఎవరు తప్పు అనుకోద్దు. ప్రభాస్ అంటే చాలా అభిమానం, ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ డైరెక్టరే మారుతి మిస్టేక్. థ్యాంక్ యూ సో మచ్.